హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ద ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్. సో లాస్ట్ వీక్ రిటర్న్ చేసింది కదా సమ్మర్ స్లామ్లో, అండ్ దాని తర్వాత స్మాక్ డౌన్లో కూడా రావడం జరిగింది. సో రోమన్ రెయిన్స్ రిటర్న్ 1 వీక్లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కలుపుకుంటే, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టిక్టాక్ కావచ్చు, సో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కలుపుకుంటే దాదాపు 18 కోట్ల పైగా వ్యూస్ అయితే జనరేట్ చేసిందంట. సో 184 మిలియన్ ప్లస్ వ్యూస్ రోమన్ రెయిన్స్ రిటర్న్కి అయితే రావడం జరిగింది అక్రాస్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో వెరీ గుడ్, సూపర్ న్యూస్. ఎంత బిగ్ స్టార్ రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో మనకి ఈ నెంబర్స్ చూస్తేనైతే అర్థమవుతుంది క్లియర్గా. సో మరి బ్యాష్ ఇన్ బర్లిన్లో రోమన్ రెయిన్స్కి ఏమైనా మ్యాచ్ ఉంటుందా? న్యూ బ్లడ్ లైన్ మెంబర్తోనే తన ఫైట్ చేస్తాడా, లేకపోతే బ్యాడ్ బ్లడ్లోనేనా అనేది తెలుసుకోవాలంటే మనం ఈ వీక్ స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వీక్ స్మాక్ డౌన్లో కూడా రోమన్ రెయిన్స్ రాబోతాడు, అండ్ సెప్టెంబర్ 13th జరిగే స్మాక్ డౌన్కి కూడా రోమన్ రెయిన్స్ అయితే రాబోతాడు. సో సెప్టెంబర్ 13th స్మాక్ డౌన్ స్పెషల్ ఏంటిది అంటే, మనకి ఇండియాలో సోనీ స్పోర్ట్స్లోనే వస్తుంది స్మాక్ డౌన్, రా అండ్ ఎన్ఎక్స్టీ. బట్ యునైటెడ్ స్టేట్స్లో స్మాక్ డౌన్ ఫాక్స్ ఛానల్లో వస్తుండే. సో ఫాక్స్ నుంచి సెప్టెంబర్ 13th యూఎస్ఏ నెట్వర్క్ అయితే మూవ్ కాబోతుంది. సో యూఎస్ఏ నెట్వర్క్లో ఆల్రెడీ రా వస్తుంది. సో ఆ రా డిసెంబర్ 31st వీక్ దాకానైతే ఉంటుంది. దాని తర్వాత జనవరి 1st నుంచి నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోతుంది. అండ్ ఎన్ఎక్స్టీ కూడా యూఎస్ఏ నెట్వర్క్లో వస్తుంది కదా. సో అది కాస్త అక్టోబర్ 1st నుంచి సిడబ్ల్యూ నెట్వర్క్ వెళ్తుంది. సో అఫీషియల్లీ 2025 తర్వాత మనకి స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్వర్క్లో వస్తుంది యునైటెడ్ స్టేట్స్లో, రా ఏమో నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఎన్ఎక్స్టీ ఏమో సిడబ్ల్యూ నెట్వర్క్లో. సో ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క నెట్వర్క్ అయితే మూవ్ అయిపోతున్నాయి 2025 నుంచి. అండ్ అది ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 13th ఫస్ట్ స్మాక్ డౌన్ ఫాక్స్ నుంచి యూఎస్ఏకి అయితే వెళ్తాను. సో ఆ సందర్భంగా రోమన్ రెయిన్స్ కూడా ఆ స్మాక్ డౌన్లో ఉంటాడు. అండ్ స్మాక్ డౌన్ 3 hours చేస్తారేమో అన్న రూమర్స్ కూడా వస్తాయి. ఎందుకంటే రా యూఎస్ఏ నెట్వర్క్ నుంచి నెట్ఫ్లిక్స్కి వెళ్తుంది. సో యూఎస్ఏ నెట్వర్క్లో 3 hours షోన్ అయితే ఉండబోదు, స్మాక్ డౌన్ 2 hours షోనే కాబట్టి. సో అది కాస్త 3 hours చేసే ఛాన్స్ ఉన్నది కావచ్చు అన్న రిపోర్ట్స్ కూడా స్పెక్యులేట్ అవుతుంది. సో చూడాలి మరి స్మాక్ డౌన్ 3 hours చేస్తారా లేదా అనేది. 3 hours చేస్తే బాగానే ఉంటుంది. రెజ్లింగ్ షో ఎన్ని అవర్స్ ఉన్నా మనం ఫ్యాన్స్గా చూస్తాం కాబట్టి మనకైతే బాగానే ఉంటుంది. బట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ డెసిజన్. అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద యూఎస్ఏ నెట్వర్క్లో మళ్ళీ 3 hour ప్రో రెజ్లింగ్ ఈవెంట్కి సిద్ధంగా ఉంటే 100% డబ్ల్యూడబ్ల్యూ కూడా ఆ చేంజెస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ వైజ్ కావచ్చు, లేకపోతే యాడ్ కమర్షియల్ వైజ్ కావచ్చు, ఎట్లాగా జనరేట్ చేస్తారు అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అది స్టోరీ గైస్. మీరేమనుకుంటారు 3 hours స్మాక్ డౌన్ పట్ల కింద కమెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా బ్యాడ్ బన్నీ సింగర్, మ్యూజిషియన్, ర్యాపర్ రెజ్లింగ్ మ్యాచెస్ కూడా ఆడిండు. తన లాస్ట్ మ్యాచ్ వచ్చేసి పోర్టోరికో బ్యాక్లాష్లో డేమియన్ ప్రీస్తోని ఆ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ మనం అందరం చూసినాం. తన ఎంట్రెన్స్ కూడా చాలా మందికి గుర్తుండిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రెన్సెస్ ఆ రోజు బ్యాక్లాష్లో 2023లో. అయితే బ్యాడ్ బన్నీ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రోమన్ రెయిన్స్తో దిగిన ఫోటో పెట్టిండు. అండ్ అంతేకాకుండా లివ్ మోర్గన్, డామినిక్ మిస్టీరియో షేర్ చేసుకున్న కిస్ సమ్మర్ స్లామ్లో దాన్ని కూడా స్టోరీస్గా పెట్టడం అయితే జరిగింది. సో మరి బ్యాడ్ బన్నీ డబ్ల్యూడబ్ల్యూకి మళ్ళీ రిటర్న్ వస్తాడా? యాక్చువల్గా ఈ రెసల్మేనియాలో బ్యాడ్ బన్నీ రావాల్సింది, బట్ అన్స్పెసిఫైడ్ రీజన్స్తో అయితే బ్యాడ్ బన్నీ అపియర్ అవ్వలేదు. సో మరి ఫ్యూచర్లో ఏమన్నా వస్తాడా? అసలు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టడానికి గల కారణం ఏంటిది అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ రియల్లీ ఇంట్రెస్టింగ్గా రోమన్ రెయిన్స్తో దిగిన ఫోటో వేయడం జరిగింది తన స్టోరీలో బ్యాడ్ బన్నీ. అండ్ అంతేకాకుండా బ్యాష్ ఇన్ బర్లిన్ గురించి మాట్లాడితే కెవెన్ ఓవెన్స్ ఫైట్ చేయబోతాడు కోడీ రోడ్స్తోని ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్. సో కెవెన్ ఓవెన్స్ గురించి మాట్లాడుకుంటే 10 years అయింది తను డబ్ల్యూడబ్ల్యూలో జాయిన్ అయ్యి. సో 10 years బ్యాక్ ఆల్మోస్ట్ సేమ్ మంత్ సేమ్ డేట్కి కెవెన్ స్టీన్గా ఉండే ROH రింగ్ ఆఫ్ ఆనర్లో కంపీట్ చేసేటోడు కెవెన్ ఓవెన్స్తో. తను కాస్త కెవెన్ ఓవెన్స్గా మరి ఎన్ఎక్స్టీలో జాయిన్ అవ్వడం జరిగింది 2014లో. అండ్ దాని తర్వాత ఎన్ఎక్స్టీ ఛాంపియన్షిప్ గెలిచిండు. అండ్ మెయిన్ రాస్టర్లో తన ఫస్ట్ మ్యాచ్ ఎలిమినేషన్ చేంబర్లోనే జాన్సన్ అని ఓడించడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ గెలిచిండు అండ్ యూనివర్సల్ ఛాంపియన్ కూడా అయిండు కెవెన్ ఓవెన్స్. సో తన హిస్టరీ అండ్ తన పాపులారిటీ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ తన డ్రీమ్ అపోనెంట్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్, తన ఫేవరెట్ రెజ్లర్తోని రెసల్మేనియా 38లో మ్యాచ్ కూడా ఆడడం జరిగింది. అండ్ ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్కి అయితే పోరాడబోతాడు August 31st బ్యాష్ ఇన్ బర్లిన్లో. సో మరి కోడీ రోడ్స్ని గురించి న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అయితే కెవెన్ ఓవెన్స్, లేకపోతే ఏం చదువుతా అనేది మనకి August 31st నైట్ 10:30కి తెలియబోతుంది. సో అది కెవెన్ ఓవెన్స్ది. అండ్ అంతేకాకుండా హీల్ టర్న్స్ గురించి మాట్లాడుకుంటే బియాంకా బెలేర్ పాసిబుల్లీ మనకి జేడ్ కార్గిల్ మీద టర్న్ అవుతుంది అన్న రూమర్స్ అయితే వస్తాయి. ఇవి జస్ట్ రూమర్సే, 100% ట్రూ అయితే కాదు. వాళ్ళు ఇప్పుడు ట్యాక్టింగ్గా పర్ఫామ్ చేస్తారు. ట్యాక్టింగ్ ఛాంపియన్స్గా ఉండే లూజ్ ఐళ్ళు క్లాష్ ఎట్ ద క్యాసిల్లో ఆర్బర్ ఫైర్ అండ్ ఐలా డాన్కి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో. సో మళ్ళీ ఆన్ ద పాత్. సో లాస్ట్ వీక్ ట్యాక్టింగ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది, బట్ బ్లేర్ డెవెన్పోర్ ఇంటరప్షన్తోనే ఆ మ్యాచ్ అయితే డీకీలో ఎండ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కంటిన్యూస్గా ఫీడ్ అయితే నడుస్తుంది. మరి ఈ ఫీడ్లో భాగంగా బియాంకా బెలేర్ ఏమన్నా జేడ్ కార్గిల్ మీద టర్న్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలని. అంతేకాకుండా మిస్ కూడా
కూడా పాసిబుల్లీ R-Truth మీద టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో R-Truth కారణంగానే వరల్డ్ ఛాంపియన్షిప్స్ కోల్పోవాల్సి వచ్చింది తన అమాయకత్వం కారణంగా. సో మరి మిజ్ లాస్ట్ వీక్ కూడా 8 డౌన్తో ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఓడిపోవడం కూడా జరిగింది. సో మరి మిజ్ ఏమన్నా తన లూజ్ అయిపోయి మిజ్ హీల్ టర్న్ ఏమన్నా చేసిరా లేదనేది తెలుసుకోవాలి. సో అది స్టోరీ గైస్. అండ్ AEW ఆల్ ఇన్ గురించి మాట్లాడితే వెంబ్లీ స్టేడియం August 25th నైట్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది యూరో స్పోర్ట్స్ ఛానల్లో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. సో వెంబ్లీ కెపాసిటీ 90,000, బట్ AEW సెట్ చేసిన అటెండెన్స్ అయితే 51,314 సీట్స్ అయితే అవైలబుల్గా ఉంచింది. సో ఈ 51,000 సీట్స్లో ఇప్పటిదాకా అమ్ముడిపోయిన సీట్స్ 45,158. సో ఆల్మోస్ట్ ఇంకా 6,000 సీట్స్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓలన్న వెంబ్లీ దగ్గర ఉంటే 100%, లండన్లో ఉంటే కనుక AEW ఆల్ ఇన్ టికెట్స్ ఇంకా ఉన్నాయి. సో కార్డ్ అయితే సూపర్గా బిల్డ్ అవుతుంది AEW ఆల్ ఇన్కి. అండ్ అంతేకాకుండా క్యాసినో బ్యాటిల్ రాయల్ గాట్లెట్ మ్యాచ్ కూడా ఉండబోతుంది AEW ఆల్ ఇన్లో. సో ఈ గాట్లెట్ మ్యాచ్లో చాలా సర్ప్రైజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ రికషే WWE నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో తను కూడా వస్తాడన్న రూమర్స్ వస్తున్నాయి. బాబీ లాస్లీ కూడా ఎగ్జిట్ తీసుకున్నాడు, తను కూడా వస్తాడన్న రూమర్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా డైజాక్ కూడా WWE నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో డైజాక్ కూడా పాసిబుల్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇంకొన్ని లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ నేమ్స్. అండ్ AEW రీసెంట్గా సైన్ చేసిన ఫ్రీలాన్సర్ డైనమైట్ కిడ్, సో హాల్ ఆఫ్ ఫేమర్ వెల్లింగ్టన్ కొడుకు డైనమైట్ కిడ్. సో WWE కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా తెలిసింది డైనమైట్ కిడ్ పట్ల NXTకి తీసుకుందామని. బట్ AEWతో ఆల్రెడీ సైన్ చేయడం జరిగింది డైనమైట్ కిడ్. సో తను కూడా పాసిబుల్లీ వచ్చే ఛాన్స్ ఉంది ఆల్ ఇన్లో. సో చాలా సర్ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముస్తఫా అలీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ముస్తఫా అలీ కూడా పర్మనెంట్గా TNAకి అయితే సైన్ చేయలేదు. సో తను ఫ్రీలాన్స్ బేస్డ్గానే మ్యాచెస్ అయితే ఆడుతాడు. సో పాసిబుల్లీ తన షో అప్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ గాట్లెట్ మ్యాచ్ అయితే అసలు మిస్ అవ్వద్దు AEW ఆల్ ఇన్ August 25th. సో అది AEW అమెరికాలో కూడా ఒక స్టేడియం షో చేద్దామని అయితే చూస్తుంది అంట, అది టెక్సస్లో. సో డాలస్ టెక్సస్లో ఒక స్టేడియం ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. సో ఇంతకుముందు AT&T స్టేడియం WrestleMania 38 ఎక్కడ జరిగిందో సో అదే స్టేడియంలో AEW స్టేడియం షో కూడా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ ఇప్పుడు ఆ స్టేడియం కాదు, గ్లోబల్ లైఫ్ ఫీల్డ్ స్టేడియం డాలస్ టెక్సస్లో. సో ఈ గ్లోబల్ లైఫ్ ఫీల్డ్ స్టేడియం కెపాసిటీ 40,300. ఇది బేస్బాల్ స్టేడియం. అండ్ అంతేకాకుండా ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటిదంటే మనకి రీట్రాక్టెడ్ రూఫ్ కూడా ఉంది. ఒకవేళ వర్షం పడ్డది అనుకో రూఫ్ ఆటోమేటిక్గా ఆ స్టేడియంని క్లోజ్ చేస్తుంది. సో క్లైమేట్ కండిషన్స్ ఇబ్బందులు అనేటివి అయితే ఎలాంటివి ఉండబోవు గ్లోబల్ లైఫ్ ఫీల్డ్ స్టేడియంలో. సో ఈ స్టేడియంలో AEW ఫస్ట్ ఎవర్ అమెరికన్ స్టేడియం షో చేద్దామని అయితే ప్లాన్స్ చేస్తారంట. సో దీనికి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. టోనీ ఖాన్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరి 40,000 కెపాసిటీ గల స్టేడియం గ్లోబల్ లైఫ్ ఫీల్డ్ స్టేడియం డాలస్ టెక్సస్లో మరి ఫిల్ అవుతుందా, సోల్డ్ అవుట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ ఏం ఈవెంట్ పెడతారో ఆల్ ఇన్ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఆల్ ఇన్ బ్యాక్ టు బ్యాక్ మనకి వెంబ్లీలో జరిగింది లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా. సో మరి ఈ ఇయర్ ఆల్ ఇన్ రోజున మనకి ఆల్ ఇన్ US డాలస్ టెక్సస్ గ్లోబల్ లైఫ్ స్టేడియంలో జరుగుతుంది అని అనౌన్స్మెంట్ వస్తుందా లేదా అనేది చూడాలి. బట్ రియల్లీ గుడ్ న్యూస్ ఫర్ AEW ఫ్యాన్స్. అండ్ అంతేకాకుండా AEW సూపర్ స్టార్ డానియల్ గార్సియా కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. తను ఇంకా AEWతో సైన్ అయితే చేయలేదు హ్యాజ్ ఆఫ్ లాస్ట్ వీక్. సో తను కూడా WWEకి వస్తాడన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. తనతో పాటు రిక్కీ స్టాక్స్ కూడా వస్తాడన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ లూచా బ్రోస్ ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. సో వాళ్ళు కూడా WWEతో సైన్ చేసినట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఇందులో ఎవరు వస్తారు? రిక్కీ స్టాక్స్ అయితే 100% కోడీ రోడ్స్ ఫ్రెండ్, తన కాంట్రాక్ట్ క్లియర్గా అయిపోయిన తర్వాత WWEకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ లూచా బ్రోస్ కూడా వాళ్ళు న్యూ నేమ్స్ ట్రేడ్ మార్క్ చేసిండు, కింగ్ ఫ్యూగో అండ్ రే ఫ్యూగో అని. సో వాళ్ళు WWEకి వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి డానియల్ గార్సియా ఏం డెసిజన్ తీసుకుంటారనే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అంతేకాకుండా అక్టోబర్లో మనకి 3 పేపర్ వ్యూస్ ఉన్నాయి. WWE సైడ్ నుంచి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ October 5th అండ్ AEW సైడ్ నుంచి రెసిల్ డ్రీమ్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. నిన్న October 12th ఉంటుంది రెసిల్ డ్రీమ్ టకోమా డోమ్లో వాషింగ్టన్ సియాటల్లో జరుగుతుంది. బ్రయన్ డానియల్స్ అన్న హోమ్ టౌన్ ఇది. సో చాలా మంది స్పెక్యులేట్ చేస్తారు ఆల్ ఇన్లో టైటిల్ వర్సెస్ కెరియర్ మ్యాచ్ ఉంది కదా, సౌత్ స్టిక్లెన్ వర్సెస్ బ్రయన్ డానియల్సన్. ఇందులో బ్రయన్ డానియల్సన్ AEW వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆ ఛాంపియన్షిప్ రెసిల్ డ్రీమ్ October 12th కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయని. సో అండ్ అంతేకాకుండా తన ఫుల్ టైమ్ రెస్లింగ్ కెరియర్కి అదే టకోమా డోమ్ వాషింగ్టన్ సియాటల్లో గుడ్ బై చెప్పే ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా రూమర్స్ వస్తాయి. TNA సైడ్ నుంచి చూసుకుంటే బౌండ్ ఫర్ గ్లోరీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పేపర్ వ్యూస్ వాళ్ళకి బౌండ్ ఫర్ గ్లోరీ 26th October ఉండబోతుంది. సో ఈ 3 పేపర్ వ్యూస్ 3 డిఫరెంట్ రెస్లింగ్ కంపెనీస్ నుంచి అయితే మనకి అక్టోబర్లో రాబోతున్నాయి. అండ్ అంతేకాకుండా జో హెన్రీ పాపులారిటీ మనందరికీ తెలిసిందే. తన మ్యూజిక్ కావచ్చు, తన సాంగ్స్ కావచ్చు, సో చాలా పాపులర్ అయిపోయింది జో హెన్రీ. సో పీకాక్ WWE ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఏదైతే కదా OTT ప్లాట్ఫామ్లో, సో పీకాక్లో సపరేట్గా సే హీస్ నేమ్ హీ అపియర్స్ అనే సెక్షన్, జో హెన్రీ సెక్షన్ సపరేట్గా పెట్టడం అయితే జరిగింది. సో తన పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు. జో హెన్రీ TNA కాంట్రాక్ట్ ఎండ్ ఆఫ్ 2025 దాకా ఉంది. సో 2024లో TNAతోనే ఉంటాడు అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా TNAతోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాబబ్లీ 2025
ఎండింగ్లో తన కాంట్రాక్ట్ అయిపోతే డబ్ల్యూడబ్ల్యూకి సైన్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడున్న పాపులారిటీ 2025 ఎండ్ దాకా కూడా ఉంటుందా లేదా అన్నదే క్వశ్చన్ మార్క్. సో అది స్టోరీ గైస్, అండ్ అవి ఇప్పుడు కొన్ని న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.